జీవముగనికి స్థుతి కలుగును గాక. చేరి వచ్చిన మనకందరికి ప్రభు కృప సమాధానం తోడయుండును గాక. వాయిస్ క్లారిటీ లేదు. సరే, దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేయటానికి మనం చూసుకోవాల్సినటువంటి విషయాలు చాలా అవసరం. సో అన్న ముందుగానే ప్రవచించేశాడు, నిద్రపోక అని ప్రవచించేశాడు. కాబట్టి నాకు అసైన్మెంట్ ఇచ్చినట్లయింది. సో కనుక మిమ్మల్ని నిద్రపోకుండా చూసుకునే బాధ్యత కూడా అన్న నాకు ఇచ్చినట్లయింది. సో కనుక వాక్యాన్ని సాధ్యమైనంత వరకు మనం మంచిగా ధ్యానం చేద్దాం. నా పేరు చంద్రశేఖర్. నాకు ఒక్కతే భార్య. అట్లా నవ్వుతూ వినండి, నాకు అదే కావాలి. అంటే ఎవరికైనా ఒక్కతే భార్య ఉంటుంది, ఇద్దరుంటే పిలువరు నన్ను. సో నన్ను పిలిచారు కాబట్టి. నాకు ఒక కూతురు, ఆవిడ రీసెంట్గా 10వ తరగతి పాస్ అయ్యింది. ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకోవడానికి సిద్ధపడుతుంది. నేను పుట్టింది కోవెలకుంట్ల, పెరిగింది డోను బోగోలు. ఇప్పుడు మా అమ్మ నాన్న సెటిల్ అయ్యింది కర్నూలు దగ్గర వెల్దుర్తి. నేను చదువుకోయింది సిబెలగల్. నేను ఇప్పుడు సేవ చేస్తుంది కర్నూలు. యేసుక్రీస్తు ప్రభువును నేను 95, 96 ఆ ప్రాంతంలో నేను తెలుసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువును 2002లో నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. 2004 ఫిబ్రవరి 14 శుక్రవారం నాడు నేను దేవుని పరిచర్యకు పిలుపుని బట్టి వచ్చాను. 2008లో ప్రభు చెబితే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 2009లో నీ సేవ నువ్వు చేసుకోకున్నాయినా అని మా అమ్మ మా నాన్న ఇంట్లో నుంచి సేవకు వెళ్ళగొట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో, భక్తి యాత్రలో కొనసాగుతూ ఉన్నాను. ఇది నా పరిచయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. విచిత్రమైన ఒక కోయిన్సిడెంట్ జరిగింది. తెలుగులో ఏమంటామన్నా కోయిన్సిడెంట్. సరే, నాకు తెలియదు ఇంకా తెలుగులో. కోయిన్సిడెంట్ జరిగిపోయింది అంటే సమాన సంఘటన జరిగింది, ఒకే విధంగా జరిగింది. ఏంటి అనంటే, ఇందాకే అన్న పాస్టర్ గారు చెప్తూ ఉన్నాడు, సేవకుడు, మాది వెల్దుర్తి. ఈ చర్చి ప్రతిష్టప్పుడు వెల్దుర్తి నుంచి జోసఫ్ అన్న వచ్చాడంట. ఈ చర్చి మొదటి వార్షికోత్సవానికి వెల్దుర్తి నుంచి చంద్రశేఖర్ వచ్చాడు. మరి
ఈ ప్రాంతానికి దేవుడిచ్చిన ఆలోచన అని నమ్ముతూ ఉన్నాను. మనము దేవుని యొక్క వాక్యములో పెరగవలసిన వాళ్ళమై ఉన్నాం. ఒకసారి ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ అబ్బాయికి మిలిటరీలో ఉద్యోగం వస్తే, ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకోవచ్చని మిలిటరీలోకి వెళ్ళిపోయాడు. ఆ మిలిటరీలోకి వెళ్ళిపోయిన తర్వాత సెలవులు ఉండవు అని చెప్పడం చేత 1 సంవత్సరన్నర లేటుగా పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అనుకోకుండా కొద్ది కాలం తరువాత ఉత్తరం రావడం ఆగిపోయింది. కారణం ఏంటి అనంటే, ఆ ఉత్తరం రాస్తూ మిలిటరీలో ఉన్నటువంటి అబ్బాయికి యుద్ధం ప్రకటించబడింది. ఆ యుద్ధంలో తనకు శరీరము కాలిపోయింది. ఈ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంది. అనుకోకుండా ఈ మొహము కాలిపోయి, శరీరము కాలిపోయి, యుద్ధంలో దెబ్బతిన్నటువంటి యవనస్తుడి యొక్క ఫ్రెండ్ ఈ అమ్మాయికి ఉత్తరాలు రాస్తున్నాడు ఆ అబ్బాయి తరపున. అలా ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు పలానా రోజు వస్తున్నాము అని చెప్పాడు. ఈ అమ్మాయి తన కాబోయే భర్త కోసం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటే, ఆ అబ్బాయి మొహం తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ అమ్మాయి గుర్తుపట్టి, ఎందుకు ఇంతకాలం నువ్వు నాతో మాట్లాడలేదు, ఎందుకు నువ్వు దిగిన తర్వాత నీ మొహం చాటేసుకొని పోతున్నావు అని అడిగితే, నేనున్న ఈ పరిస్థితుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, నువ్వు మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకో అని చెబితే, ఆ అమ్మాయి ఒక మాట అనింది. ఇది గూగుల్లో జరిగినటువంటి విషయం. బ్రిటన్ వాళ్లకు యుద్ధం జరిగేటప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన. ఆ అమ్మాయి అంది, నేను ప్రేమించేటప్పుడు, నిన్ను పెళ్లి చేసుకోవటానికి నిర్ణయం చేసుకున్నప్పుడు, నీ అందమో ఉద్యోగమో చూసి నేను నిన్ను ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ నీ గుణమును బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని నిన్ను ప్రేమించాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ తరువాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని చరిత్రలో తెలుస్తుంది. ప్రేమ అనేది లేకపోతే మన జీవితంలో మనము ఎక్కడ కూడా నిలకడగా ఉండలేము. మత్తయి సువార్తలో 16వ అధ్యాయములో 18 నుంచి 20 వచనాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు సంఘమును కడతానని ఆయన చెప్పటం వెనక, ఆయనకు దేవుడు సృష్టించిన మనుషుల పట్ల ప్రేమ ఉన్నది. దేవుడు సృష్టించిన మనుషుల పట్ల ప్రేమ ఉన్నది. దేవుడు సంఘమును కట్టేటప్పుడు దానికి పునాది ప్రేమ. దానికి పునాది ప్రేమ. ప్రేమ లేకుండగా మనము దేవుణ్ణి తెలుసుకోలేము. ప్రేమ లేకుండగా మనము దేవునితో సహవాసం చేయలేము. ప్రేమ లేకుండగా మనము దేవుని యొక్క సహవాసములో ఎదగలేము. ప్రేమ లేకుండగా దేవుని యొక్క సంఘమును కట్టలేము. ప్రేమ లేకుండగా మనము దేవుని సంఘములో పరిపూర్ణులము కాలేము. కాబట్టి ప్రేమ అనేది సంఘమునకు పునాది. సంఘమునకు పునాది. సో ఈ ప్రేమ మన జీవితంలో ఆలోచించగలిగితే, అది అర్థమైతేనే మనము దేవునిలో ఎదగడానికి, సంఘము యొక్క విలువ, బాధ్యత, ఈ పదాలు మనకు తెలియాలి. సంఘము యొక్క విలువ, బాధ్యత రెండు కూడా అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, సంఘమును దేవుడు ఎప్పుడు కడతానన్నాడు? చూడండి 15వ వచనం. అందుకు ఆయన,
మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. ఇప్పుడు చాలా మందిని అడిగాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, అయ్యా, శిష్యులైనటువంటి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అందరిని అడిగితే ఎవరు జవాబిస్తున్నారు? పేతురు జవాబిస్తున్నాడు. సీమోను పేతురు నంబర్ 1 ఏమన్నాడు? నీవు సజీవుడవు అని అన్నాడు. రెండవది, దేవుని కుమారుడవు అని అన్నాడు. మూడవది, క్రీస్తు అని అన్నాడు. క్రీస్తు అని అన్నాడు. మొదటిది, నీవు సజీవుడవు, మరణము లేనివాడవు. 2, దేవుని కుమారుడవు. కుమారుడు అంటే అర్థము తెలుసా మీకు? అనలు మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? కుమారుడు అనేది సంస్కృతం పదం. కుమార, కుమారౌ, కుమారః అని అంటారు. కుమార అనే పదానికి అర్థం ఏంటనంటే స్వభావము గలవాడు అని అర్థం. ఇప్పుడు ఆ అర్థాన్ని పెట్టి చదువు. నీవు సజీవుడవగు దేవుని స్వభావము గలవాడవైన క్రీస్తువు. ఆయన దేవుని స్వభావము గలవాడు, ఆయన సజీవుడు. మూడవది, నీవు క్రీస్తువు అంటే నీవు రక్షించేవాడవు అని అర్థం. నీవు రాజువు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సంఘము కట్టేటప్పుడు he was expressing himself what he had. పేతురుకు అర్థమైన విషయం చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఒక సంఘము కట్టబడేటప్పుడు ఒక వ్యక్తితో దేవుడు చెబుతున్నటువంటి మాట, సంఘము ప్రేమతో కట్టబడిద్ది, సంఘము ప్రేమ కొరకు కట్టబడిద్ది. సంఘము ప్రేమ లేకుండా కట్టబడటం అనేది అసాధ్యం. ప్రేమ వల్లే సంఘము కట్టబడాలి, ప్రేమ కొరకే సంఘము కట్టబడాలి. దేవుని ప్రేమ ఎవరికైతే అర్థమవుతుందో, దేవుని ప్రేమ ఎవరైతే పంచగలరో వాళ్ళ కొరకు సంఘము కట్టబడుతుంది. వాళ్ళ ద్వారానే సంఘము విస్తరింపబడి దేవుని ప్రేమను లోకానికి చూపిస్తాడు దేవుడు. ఇది మీకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువు ఒక సాదృశ్యాన్ని చెప్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా మీరు గమనిస్తున్నారా? సంఘమును అర్థమయ్యేటట్టు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యంగా ఎవరిని ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు? భార్యని, భర్తని ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాడు. భార్యలారా, మీ భర్తలకు విధేయత చూపించండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇప్పుడు సంఘము దేని మీద కట్టబడాలి? సంఘము దేని కొరకు కట్టబడాలి అనంటే దేవుని యొక్క ప్రేమను బట్టి సంఘం కట్టబడాలి. దేవుని ప్రేమ అర్థమైతేనే మనం సంఘమును కట్టగలం. దేవుని ప్రేమను ప్రపంచానికి చూపించడానికే మనము సంఘమును కట్టుకోవాలి, సంఘములో మనం ఉండాలి. కానీ మనమేమనుకుంటాం? సంఘం అంటే 2 కారణాలు అనుకుంటాం. ఒకటి, సేవకుడి కొరకు సంఘము సేవకుడు కట్టుకుంటున్నాడు అని అనుకుంటాం.
రెండవది, మనం ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఇక ఆదివారం వచ్చినప్పుడు అదేదో అలా గంట టంగ్ అని కొట్టినట్టుగా గుడికి వెళ్ళడానికి మనం వచ్చినట్టుగా చర్చికి వెళ్తాం. ఎందుకలా? అది మన బ్లడ్లో ఉంది. మన భారతీయ సంస్కృతి ప్రకారం మనం ఎప్పుడో అనుకున్నప్పుడే భక్తి యొక్క నైజం మనకు వస్తుంది. భక్తి యొక్క ఆ వాతావరణము మన శరీరానికి మనస్సుకు అంటుకుంటుంది. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పే భాష? అమ్మ మీకు అర్థమవుతుందా? చెప్పాలి. అయ్యా మీకు అర్థమవుతుందా? మీ నోట్లో చక్కెర పోయా? అర్థమవుతుంది కదా? నా భాష అర్థం కాకపోతే మీరు వెంటనే లేచి నాకెళ్ళి సీరియస్గా చూడండి, కోపంతో చూడండి, నాకు అప్పుడు అర్థమైపోద్ది. చూడండి, ప్రేమను బట్టి సంఘం కట్టబడిద్ది, ప్రేమ కొరకే సంఘము కట్టబడిద్ది. నువ్వు ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తివైతేనే సంఘములోకి నువ్వు చేర్చబడతావు, సంఘముగా కట్టబడతావు. ఆ ప్రేమ తిరిగి నువ్వు లోకమునకు లేదా సంఘమునకు చూపించడానికే నువ్వు సంఘములో కట్టబడటానికి అవకాశం ఉన్నది. అందుకే క్రీస్తును గురించి శిష్యులను అడిగాడు. ఏమన్నా తెలుసా? అయ్యా నా గురించి మీరేమనుకుంటున్నారు అని. చూడండి, ఎవరు సంఘములోకి చేర్చబడతారు, ఎలా సంఘము కట్టబడుతుంది అనంటే 16వ అధ్యాయం 18వ వచనం నుంచి చెప్తూ ఉన్నాడు. అయ్యా సంఘములోకి వచ్చే ముందు ఐ వాంట్ టు గివ్ ద వన్ గుడ్ క్వశ్చన్ టు ఆల్ ద నేషన్ ఆఫ్ ద పీపుల్. ప్రతి జాతి యొక్క ప్రజలకు దేవుడు చెప్పే మాట, యూ కుడ్ అండర్స్టాండ్ వాట్ హూ ఐ యామ్. నేనెవరో ఫస్ట్ మీకు అర్థం కావాలి. అందుకని శిష్యులను అడిగాడు. ఏమని? ఇప్పుడు ఈ టవల్ మర్తేసుకుని ఈ పాపను మనం అడిగామనుకో, మాయ్ నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి నీకేం తెలుసు అని అంటే, నాకు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదు, కానీ గొలియాతు, దావీదు, రాయి గురించి నాకు తెలుసు, వడిసెల గురించి తెలుసు అని అంటది. బాగా పండు ముసలైనటువంటి వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి నీకేం తెలుసు అని అంటే, నాకు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమి తెలుసు అనేది పక్కకు పెట్టు, నా మోకాల నొప్పులు పోయేటట్టు ప్రార్థన చెయ్యి అని. యేసుక్రీస్తు ప్రభు సంఘమును అందుకోసం కడతాననట్లేదు. ఆయన ఎందుకు కడతానంటున్నాడు? సంఘములోకి ఎందుకు తీసుకొస్తానంటున్నాడు ప్రజల్ని? సంఘమును ఏ బేస్ మీద కడతానంటున్నాడు అనంటే, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోకుండగా నువ్వు సంఘములోకి వస్తే ఆ సంఘము వలన నీకేమి లాభం ఉండదు, నీ వలన సంఘమునకు క్రీస్తుకు ఏమి లాభము ఉండదు. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు చదవండి, ఆ భాగంలో మనం చూద్దాం. ఏమన్నాడు? అందుకు ఆయన ఏమన్నాడు? 15వ వచనంలో, అందుకు ఆయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని అడిగాను. నాకు అలవాటు ఉంది, అడిగే అలవాటు ఉంది. ఏమడుగుతాను అంటే, ఇందాక సజీవ్ వచ్చి నన్ను అంకులు మీరేనా చంద్రశేఖర్ అని అడిగాడు. అడిగితే అవును నేనే అని చెప్పాను. బండెక్కిన తర్వాత వెంటనే అన్న, నీ పేరేంటి నాయన అంటే సజీవ్ అని అన్నాడు. నువ్వు సజీవుడువా? ఓకే. వెంటనే నేను అడిగిన ప్రశ్న, ఈరోజు బైబిల్ చదివావా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్న? నా గురువు నాకు నేర్పాడు. అది ఆయనకు అడిగే అలవాటు ఉంది, అడిగే అలవాటు ఉంది. ఈ రోజుల్లో సంఘమునకు వచ్చే వాళ్లకు ఒకరినొకరు అడుక్కోరు. మీరు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏమి తిన్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఏం సాధించడానికి బ్రతకాలనుకుంటున్నారు. నేను అడిగే ప్రతి ప్రశ్నకు లింక్ ఉంటుంది. ఎందుకనంటే మేము సేవకులుగా కడుపు తిప్పలతో మేము ఎప్పుడు బ్రతకం. 10 మంది యొక్క కడుపులు పండాలని మేము బ్రతుకుతాం. వాళ్ళు సమృద్ధిగా తిని, సమృద్ధిగా దేవుని ప్రేమను తెలుసుకొని, దేవునిలో దేవుని కొరకే వాళ్ళు బ్రతకాలని మా తాపత్రయం, మా తాపత్రయం. నేను చెప్పేది సేవకుల గురించి, పాస్టర్ల గురించి కాదు. రెండొకటే కదా సార్ అంటారేమో, నా భాషలో రెండు వేరు వేరు. మీరు ఏ ఊరికి పోయినా పాస్టర్లు దొరుకుతారు, కానీ సేవకులు ఎక్కడో ఒక చోటే దొరుకుతారు. సేవకులు బాగా దొరికేది హాస్పిటల్లో. వాళ్ళు సేవ చేస్తారు.
అయితే వాళ్ళ సేవ వాళ్ళ బ్రతుకు కోసం ఉంటుంది. మా సేవ మేము ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధమే. ఎందుకంటే మా గురువు మాకు అది నేర్పాడు. మా గురువు తన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం ఎలా పెట్టాడో మాకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు మేము అది తెగించి తెలుసుకునే వచ్చాం. సార్, నువ్వు బాగానే చెప్తావు సార్, టైం వచ్చినప్పుడు అవకాశం లేక చాలామంది పాపం చేయరు. అవకాశం వస్తే ఎవరైనా ఏమైనా చేస్తారు. నో నో నో. దేవుని సేవకులు అవకాశం ఉన్నా లేకపోయినా వాళ్ళు తమ దేవుడి కొరకే, తమ గురువు కొరకే బ్రతుకుతారు. ఇక ఉదాహరణలు చెప్పమంటే 24 సంవత్సరాల అనుభవంలో నుంచి చాలా చెప్తాను నేను. లెక్కలేనన్ని దేవుని యొక్క నడిపింపును చెప్పగలం మేము. కాబట్టి మన జీవితంలో మా గురువు నేర్పుతున్నటువంటి సంగతి, మనకందరికి గురువు నేర్పుతున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ఆయనను తెలుసుకొని ఉండవలెను. ఆయన తెలుసుకొని ఉండాలి. ఆయన నువ్వు తెలుసుకోకపోతే సంఘములో నువ్వు కట్టబడటం అనేది జరగని పని. చూడండి, మీరు అక్కడ చదవగలిగితే 13వ వచనంలో అంటాడు. ఏమన్నా చూడండి, మొదలు పెట్టండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. నాకు ఈ అబ్బాయి కాకుండా ఇంకెవరన్నా చదవాలి. ఇంకెవరన్నా ఇప్పుడు ఫిలిప్పు కైసరలే గురించి నేను చెప్పాలి. ఇది చెప్పినాను అనుకో, ఇప్పటికే మీరు మధ్యాకాశంలో సిలువ లేకుండానే వేలాడుతున్నారు. ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ వేయకుండానే వేలాడుతున్నారు మీరు. అంటే అర్థం ఏంటి? అందరూ చెవులతో వింటారు, మీరు చెవులు మూసేశారు, కళ్ళు మూసేశారు. మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, అంటది. కళ్ళు తెరుచుకొని బాగా వింటదామె. ఆవిడ నిద్ర కళ్ళు మూసుకొని పోదు, కళ్ళు తెరుచుకొనే నిద్రపోతుంది ఆవిడ. ఆమె టాలెంట్ అది. మీరు మంచోళ్ళు, యథార్థవంతులు, మీరు కళ్ళు మూసుకొని ఆకాశానికి భూమికి మధ్యలో ఉరేలాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పు కైసరు గురించి చెప్పినారనుకో, నన్ను ఇంటికి పంపిస్తారు మీరు. కాబట్టి అది కాస్త పక్కకు పెడదాం. ఇప్పుడు చదవండి అన్న. ఫిలిప్పు క్రైస్తరయ ప్రాంతములకు వచ్చి, నేను చదవద్దన్నాను కదా, వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి నిద్రపోతుళ్ళు చదవాలి, మేలుకోవాలి అని అంటే వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు చదవాలి. చూడండి, సంఘమును కట్టడానికి ముందు యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఇది సంఘము బయట అడగలేదు. సంఘమును కట్టడానికి ముందు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళతో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాట, అడుగుతున్నటువంటి ప్రశ్న, అయ్యా నా దగ్గరికి వచ్చారు, 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు, ఫిలిప్పు క్రైస్తర ప్రాంతాల్లో మీరు సేవకొచ్చారు, ఇక్కడికి వచ్చినటువంటి మీకు నా ప్రశ్న ఏంటి అనంటే, నా గురించి మీరేమనుకుంటున్నారు, అందరేమనుకుంటున్నారు అని అడగడానికి తర్వాత ఆయన వేసినటువంటి ప్రశ్న, నా గురించి మీరేమనుకుంటున్నారు అనంటే, ఆయనకి ఎంతమంది శిష్యులండి? అప్పుడు 12 మంది ప్లస్ 70 మంది ఉన్నారు. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? అమ్మ చెప్పాలి, ఎంతమంది? మీకు లెక్కలు బాగొచ్చు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఫ్రీగా పథకాలు ఇస్తారు కాబట్టి లెక్క పెట్టడం బాగొచ్చు. సో ఇప్పుడు 82 మందిలో అందరికీ ప్రశ్న వేశాడు, నాయనా నా గురించి మీరేమనుకొనుచున్నారు అని. అప్పుడు ఈయన ఒక్కడే జవాబు చెప్పాడు. ఏమని? నువ్వు సజీవుడవు, నీవు దేవుని స్వభావము గలవాడవు, నీవు రాజువు. క్రీస్తు అనే మాటకు మెస్సియా అని అర్థం. మెస్సియా అనే మాటకు అభిషక్తుడు, ఏర్పాటు చేయబడినవాడు. దేనికి? రాజుగా ఉండుటకు ఆయన ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఇప్పుడు 82 మంది శిష్యులలో ఒక్కడే జవాబు చెప్పాడు. ఒక్కడే
జవాబు చెప్పాడు. మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మిగతా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అడిగినటువంటి ప్రశ్నను అర్థం చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నారు. ఇంకా ఏమడిగాడినా ఏమడిగాడినా ఏం చెబుతున్నాడినా. చాలామంది చర్చికి వస్తాం, చాలామంది వాక్యం చదువుతాం, చాలామంది మీ ప్రార్థన చేస్తాం, చాలామంది సేవకుడింట్లో పరిచర్య చేస్తాం. బట్ వీటన్నిటికీ మూలమైనటువంటి ప్రాణం పెట్టిన క్రీస్తును గురించి మాత్రం చాలామందికి తెలీదు. ఎవరో ఒక్కరే అర్థం చేస్తారు. సజీవ్ ఇందాక వచ్చేటప్పుడు నేను అడిగిన ప్రశ్నలలో మరో ప్రశ్న, లాస్ట్ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు గురించి నీకేం తెలుసు అని అడిగాను. సేవకులైన వాళ్ళు మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో ముందుగానే మనం తెలుసుకొని ఉండవలసిన అవసరత ఈ దినాలలో మళ్ళీ చాలా ఉంది. ఒక ఆయన, ఏం పర్లేదు పేరు చెప్పేస్తాను, యూట్యూబ్లో వస్తుంటాడు, స్టీవెన్ గారు అని పెళ్ళిళ్ళలో వాక్యం చెప్తుంటాడు. ఆయన వైజాగ్, ఆయన లావుగుండి పొడుగుండి హైట్ ఉంటాడు. పెళ్ళిళ్ళలో వాక్యం చెప్పయ్యానంటే నేను ఇంగ్లీష్ లెక్చరర్ని ప్రొఫెసర్ని అని చెప్తాడు, కానీ అన్ని జోకులే చెప్తుంటాడు. ఫస్ట్ టైం విన్నప్పుడు అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు వాక్యం అని నాకు అనిపించింది. రెండోసారి వాక్యం వినేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. మూడోసారి కోపం వచ్చింది. ఎందుకని? వివాహము అన్నిటిలోకెల్లా ఘనముగా ఉండవలెను అంటే ఎవరికి అది బాధ్యత? మనకే ఇస్తున్నాడు. నాయన వివాహాన్ని ఘనంగా ఉండేటట్టుగా మీరు చూసుకోండి అని. ఇప్పుడు మా పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు? పెళ్ళిళ్ళలో జోకులు వేస్తున్నాడు. ఆయన వాక్యం చెప్పురయ్యా అని అంటే ఆ పెద్ద ఆయన జోకులు వేస్తున్నాడు, నవ్విస్తున్నాడు. నాకు చాలా కోపం వచ్చి ఒక చిన్న మెసేజ్ పెడుతున్నాను. అయ్యగారు, వివాహము యొక్క పరిస్థితి ఘనంగా ఉండాలి అని అంటే ఆ ఘనమైన వివాహములో వాక్యం ఇంకెంత ఘనంగా ఉండాలి? అవునా కదా? అంత కోపంగా చూస్తారు నాకెళ్ళి. అవునా కదా? ఘనంగా ఉండాలి. ఏదో ఒకసారి జోకేసామంటే బాగుంటుంది, 2 సార్లు చెప్పామంటే మనకేదో మంచి సంబంధం ఉందనుకోవచ్చు. ప్రతిసారి మనం అలాగే ప్రసంగాలు చేస్తున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని వాక్యముతో సరైన సంబంధం పాతబడిపోయింది. నీ సంబంధం మంచిగా లేదు. ఆ తర్వాత నుంచి నాకు ఆలోచన వచ్చింది, ప్రభువా నీ వాక్యమును నేను ఎప్పుడు అర్థం చేసుకోవటానికి నాకు సహాయం చేయి. ఎందుకని? ప్రభువు ఎప్పుడు ఆశించేది నన్నెంతగా అర్థం చేసుకుంటున్నావు అని. సంఘమును దేవుడు కట్టడం ఎప్పుడు ప్రారంభిస్తాడు అనంటే నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే, క్రీస్తును ఎప్పుడైతే సరిగా అర్థం చేసుకుంటావో అప్పుడు సంఘం కట్టబడిద్ది. అది సంఘము కట్టే ప్రాసెస్, పద్ధతి, విధానం అది. ఈ రోజుల్లో మీరు ఏ చర్చి కన్నా వెళ్ళి చూడండి, స్వస్థతల గురించి బాగా మాట్లాడతారు, ప్రవచనాల గురించి బాగా మాట్లాడతారు, దేవుని వాక్యం గురించి బాగా మాట్లాడతారు, దేవుని జ్ఞానం గురించి బాగా మాట్లాడతారు. కానీ వాళ్లకు క్రీస్తు గురించి ఏమర్థమైందనేది మాత్రం వాళ్ళు చెప్పరు. అందుకే వాళ్ళ సంఘాలలో అన్నీ ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ ఉండదు. ఎందుకంటే they did not try to learning the what Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అన్నది సరిగా అర్థం కాలేదు. అది పేతురుకు అర్థమయ్యింది. ఆయన ఒక్కడే రియాక్ట్ అవుతున్నాడు. అమ్మా, మీ సంఘం కట్టబడడానికి ముందు దేవుడు చూసేటువంటి మంచి ముడి సరుకు, మనలో దేవుడు చూసేటువంటి ముడి సరుకు ఏంటి అనంటే నీకు క్రీస్తు ఎలా అర్థమయ్యాడు అని. ముడి సరుకు అంటే తెలుసా మీకు? అమ్మా తెలుసా ముడి సరుకు అంటే? తెలుసా? రొట్టెలు చేస్తారా ఇక్కడ? జొన్న రొట్టెలు చేస్తారా? జొన్న రొట్టెలు చేయడానికి సరుకేంటి? ముడి సరుకు జొన్న పిండి కదా, మొక్కజొన్న పిండి ఏదో ఒకటి, సద్దల పిండి ఏదో ఒకటి, సజ్జల ఏదో
సో ముడి సరుకు అని అంటాం. మన సంఘము కట్టబడడానికి ముందు క్రీస్తు ఎవరో తెలుసుకునేటట్లుగా మనల్ని దేవుడు నడిపిస్తాడు. మీరు సుంకన్నను అడిగితే, అన్న ప్రభుని నమ్ముకున్న తరువాత ఎన్ని సంవత్సరాలకు కట్టావన్నా చర్చి, ఎన్ని సంవత్సరాలకు నువ్వు చర్చి మొదలుపెట్టావు అని అంటే, ఆ చర్చి కట్టడానికి మినిమం ఎంత లేదన్నా 3.5 సంవత్సరాలకు పైచిలికే పట్టింటది. ఏన్నా నిజమేనా? 3 సంవత్సరాల కంటే కింద ఏ వ్యక్తి సంఘమును కట్టడానికి అవకాశమే లేదు. ఎందుకని? బైబిల్లో దైవజనుల యొక్క సేవా విధి విధానాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలోనే ఆయన సంఘము కట్టడం మొదలుపెట్టాడు. ఎవరి ద్వారా? పేతురు ద్వారా. పేతురు అన్నాడు, అయ్యా నీవు సజీవుడవు, నీవు దేవుని స్వభావము గలవాడవు, నీవు రాజువు. క్రీస్తు అర్థమయ్యాడు పేతురికి అని తెలిసిన వెంటనే యేసు ప్రభు అన్నాడు, పేతురు నీ మీద నేను సంఘం కడతా, నీ ద్వారా సంఘము కడతా. దానికోసం పేతురును యేసుక్రీస్తు ప్రభు ఇక ట్రైన్ చేయడం మొదలుపెట్టాడు. ఎలా? లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం 6వ వచనం. అందుచేత సీమోను పేతురు విస్తారమైన చేపలు పట్టడము చూచి యేసు ఎదుట మోకాళ్ళ మీద సాగిలపడి, అయ్యా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని చెప్పాను. ఇది యేసుక్రీస్తు ప్రభును కలుసుకున్నది రెండవసారి పేతురు యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చదవగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఆంద్రయ పిలుచుకొస్తాడు. ఒరే అన్నా నేను యేసును చూశాను, మెస్సియను చూశాను, మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన్ను చూశాను రా అని పిలుస్తాడు. పిలిస్తే నోరు మూసుకో, అన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు అని అన్నాడు. నీ మీదొట్టు కావాలంటే నా ఇంటరా అని అంటే అప్పుడు వెళ్ళి చూసి, ఒరే నువ్వు చెప్పింది కరెక్టేరా అన్నా అన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టేనా అని అన్నాడు. అని మళ్ళా తుర్రున వెనక్కి వెళ్ళిపోయాడు యేసు ప్రభుని వదిలేసి. ఎందుకంటే పేతురు మహామేధావి, పేతురు చాలా కఠినుడు, పేతురు చాలా దూసుకుపోయే మనస్తత్వం కలిగిన వాడు, పేతురుకు కష్టపడే గుణం ఉన్నది, పేతురుకున్నటువంటి వ్యక్తిత్వం చాలా గొప్పది. ఏదైనా డేర్గా చేసేస్తాడు. ఆయనకున్న గుణాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి పేతురు అన్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే అన్నా, కానీ ఇప్పుడు నాకైతే టైము లేదు. మనం కూడా చాలామంది అంటుంటాం, ఈరోజు పెళ్ళి ఆదివారం కరెక్టే చర్చికి వెళ్ళాలి, కానీ నాకు టైం లేదు, పెళ్ళికి టైం ఉంది ఈరోజు. అలాంటోడే పేతురు. ఎందుకంటే ఆయనకు ధైర్యం ఎక్కువ, తను అనుకున్నదే చేస్తాడు, తన నోటికి వచ్చిందే మాట్లాడతాడు, అలాంటోడు. అందుకని మొదటిసారి పేతురును ఏమి టచ్ చేయలే ప్రభువు. రెండవసారి లూకా సువార్త 5వ అధ్యాయములో అప్పుడు మళ్ళీ చేపలు పడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వేకువజామునే లేచి ఆయన ప్రార్థన చేసుకొని ఆ గెన్నే సరస్సు తీరమున నడుచుకుంటూ వచ్చి పేతురు, అక్కడ మీరు 2వ వచనం చదవండి. 2 దోణెలను చూచెను. ఆ తర్వాత ఏముంది? 2 దోణెలను చూచెను. నా బైబిల్లో వేరే ఉంటుంది, 2వ వచనమే. 2 దోణెలను చూచెను. ఆ తర్వాత నా బైబిల్లో ఒకటి ఉంటుంది అక్కడ, మీ బైబిల్లో ఉందా లేదా అని నా డౌట్.
ఒక చుక్క పెట్టి దాని కింద కామా పెట్టింటారు. ఉందా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ బ్రదర్స్, సేవలో వాక్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు గమనించాలి. ఒక చుక్క పెట్టి పులి స్టాప్ పెట్టి దాని కింద ఇట్లా కామా పెట్టింటారు. పెట్టినారా? నా బైబిల్లో అయితే అట్టాగే ఉంది. మీ బైబిల్లో ఉందా అట్టాగా? ఉందా? ఉందా లేదా రా చెప్పు. ఉందా? మీ ఇద్దరు ఒకే చొక్కా వేసారేంటి? నాకు చెప్పింటే నేను అదే కొనుక్కొచ్చుకుంటుంటే కదా. ఉందా లేదా మీ బైబిల్లో? ఒక పులి స్టాప్ పెట్టి దాని కింద కామా ఉంది. ఉందా? ఉందా లేదా? ఉంది. ఉంది. ఎందుకు పెడతారు అది? ఇప్పుడు మళ్ళీ అది చెప్తే మీకు నిద్ర వస్తుంది. చాలా అర్థం ఉంది అందులో. 2 దోణెలను చూచెను ఆ సరస్సు తీరమున. చదవండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు? వలలు కడుక్కొనుచుండిరి. అయితే ఆయన సీమోను దోణె ఎక్కెను. ఎవరు దోణి ఎక్కాడు? ఇప్పుడు అక్కడ ఎన్ని దోణెలు ఉన్నాయి? 2 దోణెలలో ఒక దోణి ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువు పేతురు దోణె వెతుకుతున్నాడు. ఈరోజు నా టార్గెట్ పేతురు. పేతురును నేను టచ్ చెయ్యాలి అని అంటే ఫస్ట్ పేతురుతో కమ్యూనికేషన్ చెయ్యాలి. ఎలాగా అన్నా? అన్నా వందనాలు అని చెప్పాను అనుకో, అన్నకేం పెద్దగా ఉండదు, రావడమే. అన్నా వందనాలు, బాగున్నారా అని అంటేనే అదొక రకమైనటువంటి అభిప్రాయం, అది ఒక రకమైన అభిమానం, అది ఒక రకమైన ప్రేమ. సో యేసుక్రీస్తు ప్రభు రావడమే. వీళ్ళిద్దరు 2 చొక్కాలు వేసుకున్నట్టు 2 దోణెలను చూచాడు. ఈ ఇద్దరిదిలో ఎవరిది పేతురు దోణె? చూసి పేతురు దోణె మీద చేయబెట్టాడు. వెంటనే పేతురు కళ్ళు ఇలా లేచాయి. ఎవర్రా ఈయన? ఆ రోజు నేను ఫస్ట్ రోజు చూసిన ఆయననే కదా ఈయన. ఆ రోజు బాగా మాట్లాడాడు, కొంతమందిని రోగములతో ఉన్న వాళ్ళను బాగు చేశాడు. నా దోణెను పట్టుకున్నాడే, ఇంత గొప్పవాడు నా దోణెను పట్టుకున్నాడే అని చెప్పి, సీమోను నీ దోణె ఎక్కుతానయ్యా, కాస్త లోపలికి తొయ్యవా అని అన్నాడు. అంత గొప్పవాడు నా దోణె ముట్టుకున్నాడు, నా దోణెలోకి వస్తానన్నాడు, అంతకంటే ఏం కావాలి అని చెప్పి ఆయన దోణెలో ఉన్న వలలు కడుక్కోవడం అలా పారవేసి దిగ్గున లేచి ఎక్కు ప్రవ్వా అని తన దోణెలోకి చూచాడు. అందుకే అక్కడ అన్నాడు, ఆయన 2 దోణెలను చూచెను, కానీ ఒరిజినల్గా ఆయన చూస్తున్నది ఏంటి? ఇందులో ఏది సీమోను దోణె? అమ్మా, ఈ గ్రామములో ఉన్నటువంటి మిమ్మల్ని, ఈ గ్రామములో ఉన్నటువంటి వేరే వాళ్ళను ఇద్దరిని కలిపి చూశాడు దేవుడు. అయితే తన సంఘములోకి నిన్ను కట్టడానికి, తన సంఘములోనికి తీసుకురావడానికి ముందు ఆయన నీ వైపు వెతకడం మొదలు పెట్టాడు. ఇందులో ఎవరు నన్ను నమ్ముకోగలరు? ఇందులో ఎవరికి నా మీద ప్రేమ ఉన్నది? ఇందులో ఎవరికి తమ జీవితం పట్ల మంచి ఆశ ఉన్నది? తమ జీవితముల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన కనుగొన్నాడు నిన్నే. ఆ రోజు పేతురును కనుగొనినట్టుగా ఈరోజు నిన్ను కనుగొన్నాడు. అప్పుడు పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, చేపలు పడలేదు, ఓడిపోయాడు, జీవితంలో నష్టపోయాడు, నిద్రంతా వేస్ట్ అయిపోయింది, శరీరం అంతా అలసిపోయింది, ఒక్క రూపాయి కూడా నాకు ఆదాయం రాలేదే అని చెప్పి నిరాశలో తమ వలను కడుక్కుంటూ ఉండగా జీసస్ ఫైండ్ హిమ్ వాట్ పీటర్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ప్రభు చూశాడు. పేతురు తన గురించి తానేమనుకుంటున్నాడో యేసుక్రీస్తు ప్రభు బాగా అర్థం చేసుకొని ఆయన ఇలా చూశాడు. చూసి పేతురుకు జీవితం గురించి బాగా తెలివి ఉంది, పేతురుకు జ్ఞానం ఉంది, పేతురుకు పెద్దరికం ఉంది, పేతురుకి అన్నీ ఉన్నాయి, ఒక్కటే లేదు. ఏంటది? తన పాపమును గూర్చిన అవగాహన లేదు. అందుకే యేసయ్య సీమోను దోణె ఎక్కి వాక్యం చెప్పిన తర్వాత, సీమోను నీకేం కావాలి అని అడిగాడా? అలా అడగల. ఏమన్నాడు? కొంచెం లోపలికి వెళ్ళిపోయి వల వేయి, చేపలు పడతాయి.
మీరు ఎప్పుడన్నా అడిగారా? సేవకులు వాక్యం చెప్పేవాళ్ళు, నేను అడిగాను. బెత్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా చేపలు ఎప్పుడు బాగుపడతాయి అని అంటే, తెల్లవారుజామున బాగుపడతాయి సార్, చల్లటి పూట బాగుపడతాయి సార్ అని వాళ్ళు చెప్పారు. ఎందుకు? అదంతా చెప్తే నాకు టైం పోతుంది కనుక వేకువజామున చల్లని పూట పేతురుకు చేపలు పట్టమని చెప్పాడు. అయినా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ప్రభువా, అయినా నువ్వు చెప్పావు కాబట్టి లోపలికి వెళ్తా అని చెప్పి వల వేసి చాలా చేపలు పట్టుకొని వస్తే అప్పుడు చెప్పాడు, అయ్యా నేను పాపిని, నేను పాపిని. చాలామంది భక్తులు గొప్ప గొప్ప గురువులు వీళ్ళందరూ రోగములను తీసివేయడం మాకు తెలుసు, అప్పులుంటే డబ్బులు ఇవ్వడం తెలుసు, సమాజంలో వాళ్ళకంటూ ఒక దీవెన ఇవ్వడం మేము చూసాం. కానీ జంతువులను, చేపల్ని కూడా పట్టించేంత విద్య కలిగిన వ్యక్తిని ఎవరిని చూడలేదండి. నీకు ఆ టాలెంట్ ఉంది ప్రభువా, నువ్వు మామూలుడివి కాదు. నా మనస్సులో ఏముందో ఆ నిరాశను గూర్చి నువ్వు నాతో మాట్లాడకుండానే నా నిరాశను తీసేశావు. రాత్రంతా కష్టపడితే నాకు బ్రతుకు తెరువు దొరకలా, నా బ్రతుకును చక్కదిద్దావు నువ్వు అని చెప్పి సీమోను పేతురు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు అని చెప్పలే ఆయన, నేను అని చెప్పాడు. ఎవరంట ఆయన? నేను పాపాత్ముడను అని అన్నాడు. అంటే ఇప్పుడు మీరందరూ ఉన్నారండి, నేను ఒక్కనే మంచోన్ని అని అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? నేను ఒక్కనే మంచోన్ని అని అన్నాను అంటే దాని అర్థం ఏంటి? నేనన్నా, మీరే అంటున్నారు. మళ్ళా నా మీద పుస్తకం రాశారు. ఈయన అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడి, అయ్యా నేను పాపాత్ముణ్ణి అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎవరండి? పరిశుద్ధుడని కదా. అందుకే అన్నాడు, పరిశుద్ధుడు అయిన నువ్వు పాపాత్ముడు అయిన నా దగ్గర ఉండేంత పరిస్థితి, యోగ్యత నాకు లేదు. కాబట్టి ఈ పాపిని విడిచిపెట్టుకో ప్రవ్వా, నువ్వు నివసించే స్థలం కాదు ఇది, నాలాంటి పాపులుండే స్థలం ఇది. కాబట్టి అయ్యా నన్ను విడిచిపో పరిశుద్ధుడా అని చెప్పి తన పాపమును ఒప్పుకొని, తన పాపపు స్థితిని అర్థం చేసుకొని యేసయ్య దగ్గర మోకాళ్ళు ఉన్నాడు ఆయన. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఎదుట తమను తాము అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే సరిగా అర్థం చేసుకుంటారో వాళ్ళ ద్వారా సంఘము కట్టబడితే. మత్తయి సువార్త 16:18 పేతురు నీ ద్వారానే సంఘం కడతా అని ఎందుకన్నాడు? ఊరికెన్లా, పేతురు పెద్దోడనన్లా. పేతురు అందరికంటే ముందు ప్రభువా నేను పాపాత్ముణ్ణి అని ఒప్పుకున్నాడు. పేతురు అందరికంటే ముందు ప్రభువా నువ్వు పరిశుద్ధుడివి అని ఒప్పుకున్నాడు. పేతురు అందరికంటే ముందు ప్రభువా నువ్వు నా ఆరాధికుడివి అని చెప్పి ఆయన మోకాళ్ళు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎదుట. అంతకు ముందు ఎవ్వరూ మోకాళ్ళు వదిలినట్టుగా బైబిల్లో రాయబడలా. యేసయ్య శిష్యులలో పేతురు ఒక్కడే మొట్టమొదట చేసిన పని, మోకాళ్ళు ఉన్నాడు, పాపమును ఒప్పుకున్నాడు, ఆయన పరిశుద్ధుడు అని ఒప్పుకున్నాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరి ముఖ్యంగా నీతో చెబుతున్నాను దేవుని దాసుడిగా, ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు ఎవరో నువ్వు అర్థము చేసుకునే భక్తి చేయకపోతే నువ్వు సంఘములో ఉండి వేస్ట్. నువ్వు సంఘము ద్వారా ఏమి చేయలేవు. సంఘము ఎవరి కోసం కట్టబడుతున్నదంటే, ఎవరి ద్వారా కట్టబడుతున్నది అంటే, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళ ద్వారానే సంఘము కట్టబడటానికి మొదలు పెట్టాడు యేసయ్య. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలను, ప్రభు పిల్లలను అడుగుతూ ఉన్నాను, ఎప్పుడన్నా ఏదన్నా ఒక రోజున ప్రభువా నేను పాపిని, నా పాపము నన్ను నరకానికి తీసుకెళ్తుందని ఎప్పుడన్నా ప్రభుతో ఒప్పుకున్న దినం ఉన్నదా? నేను 2002 అక్టోబర్ 11 నేను యేసుక్రీస్తు ప్రభును సాయంకాలం ఇంచుమించు 3:30-3:40 ఆ ప్రాంతములో యేసుక్రీస్తు ప్రభు ఎదుట మోకాళ్ళుండి, ప్రభువా నేను పాపిని, నా హృదయమును ఖాళీ చేయి, నీ శిలువ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచు అని 3:40 నుంచి 3:30 నుంచి
దాదాపు 4:30 వరకు ఆ ప్రార్థనలో గడిపాను. అప్పుడు నా జీవితంలో క్రొత్త జన్మ మొదలయ్యింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. నా ద్వారా దేవుడు క్రీస్తు యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి మీలో ఒకరికొకరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం తెలుసుకున్నావు? మనకు తెలిసిందల్లా ఒకటే. యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భములో పుట్టాడు. ఆయన నా పాపముల కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మళ్ళీ రెండోసారి వస్తాడు. ఇంతకంటే ఏముంది తెలుసుకోవడానికి? అంతే కదమ్మా. ఆ ఎక్కట చూస్తుందంటే కర్నూలు నుంచి వచ్చి ఏందేందో చెప్తున్నావు అబ్బా అన్నట్టు చూస్తుంది ఆ అక్క. అంతకు మించి ఉన్నది. రండి, అక్కడ పాపినని ఒప్పుకున్నాడు, అక్కడ క్రీస్తును పరిశుద్ధుడని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు చదవండి 16వ వచనంలో. పేతురు, నీవు సజీవుడవు, నువ్వు మరణము లేనివాడవు ప్రవ్వా, నువ్వు మరణము లేనివాడవు. అప్పుడు పరిశుద్ధుడని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన నేను పాపినని తన గురించి తాను అర్థం చేసుకున్నాడు. ప్రభుని గురించి ఒక్క లక్షణమే తెలిసిందే, ఆయన పరిశుద్ధుడని. ఆయనతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు ఆయనని? మరణమే లేనివాడవు ప్రవ్వా. పేతురుకు అర్థమయ్యింది, యేసుక్రీస్తు ప్రభు వెంట తిరిగిన తర్వాత మనిషికి పాపం వలన మరణం వచ్చింది. మనిషికి పాపం వలన మరణం వచ్చింది. ఆ మరణం మనిషిని దేవుడికి దూరం చేసింది, నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి మానవుడు చచ్చిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడే, గొప్పోడే. ఎందుకంటే మోషే పుట్టాడు పరిశుద్ధుడు, దావీదు పుట్టాడు పరిశుద్ధుడు. తన భక్తులందరి గురించి తెలుసు, ప్రవక్తల గురించి తెలుసు. అందుకని యేసుక్రీస్తు ప్రభును కూడా అతడు పరిశుద్ధుడు, ప్రవక్త అనుకున్నాడు. కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభు గురించి 3.5 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ప్రవ్వా, నీకు మరణమే లేదు. నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు గురించి నీకేం తెలుసు? సంఘం కట్టబడి 1.5 సంవత్సరం అవుతున్నప్పుడు, సంఘం పరిచర్య ప్రారంభించిన దగ్గర సేవకుడితో కలిసి నడుస్తున్న కొద్దీ వాట్ యు హ్యావ్ ద నోయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ పర్సనలీ, వ్యక్తిగతంగా దేవుడి గురించి నీకేం తెలుసు? నీ ప్రభువు గురించి. మనకు తెలిసిందల్లా కడుపు నొస్తే కడుపు నొప్పి తీసేస్తాడు, తలనొస్తే తలనొప్పి తీసేస్తాడు, అప్పులుంటే అప్పులు తీసేస్తాడని తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు మరణమే లేదని తెలుసుకున్న మొట్టమొదటి శిష్యుడు పేతురు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుకే తిరిగి బోధించిన వాడు మొట్టమొదటి శిష్యుడు పేతురు. యేసుక్రీస్తు ప్రభు గురించి, యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వేం చెప్పగలవు? నువ్వేం చెప్పగలవు? ఒక భక్తుడు దేవుని దగ్గర ఉన్నాడు కానీ ఆయన దేవుని గురించి సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. చచ్చిపోయే ముందు లాస్ట్లో చెప్పాడు ఆయన. ఎవరంటే యోబు. 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం చదవండి. 2వ వచనం నుంచి, మొదటి వచనం నుంచి చదవండి. ఇంతకాలం ఏం చేసావు యోబు గారు? ఏనా కరెక్టేనా? కరెక్టా కాదా? నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఇంతకాలం ఏం చేశావు? నేను గొప్పోన్నని వాదించావు స్నేహితులతో, నేను భక్తిపరుణ్ణని వాదించావు. 61 ప్రశ్నలు వేసేటప్పుడు ఆ 61 ప్రశ్నలను చూసి ఆయన ఏమనుకున్నాడు తెలుసా? అయ్యా, నేను ఎప్పుడు తెలుసుకుంటుంది ఈ దేవుడే గొప్పోడు అనుకున్నవాడు, ఈ దేవుడికి ఉదయం సాయంత్రం బలులు అర్పించి పిల్లలు పాపం చేయకుండా కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి యోబు ఒక విషయాన్ని మర్చిపోయి అంటున్నాడు, అయ్యా నేను ఎప్పుడు తెలుసుకుంటాను. మనమందరం భక్తులం, కానీ మనం తెలుసుకోవాలి.
అమ్మా అప్పుడే అన్ని తెలిసినట్టుగా పక్క విశ్వాసం అంటాం. నీకేం తెలిసే, నువ్వు నోరు మూసుకో. తోటి విశ్వాసులను చాలా మంది సంఘములో కట్టబడకుండా వారి ప్రవర్తనను బట్టి వారికి తెలిసింది గోరంత, తెలుసుకోవలసింది కొండంత. క్రీస్తుని అహంకారం, ఏమీ తెలియనటువంటి ఆ ముసుగులు అన్నీ తెలిసినట్టు తోటి విశ్వాసులను సంఘంలో నుంచి మనం బయటికి పంపించేస్తాం. సంఘం కట్టబడాలి అంటే క్రీస్తును ఎరిగిన వారికి వారే సంఘం. అందుకే పేతురు పాపమును ఒప్పుకున్న తర్వాత, క్రీస్తుకు మరణమే లేదని తెలుసుకున్న తర్వాత, పేతురు ఇప్పుడు సంఘం కడదామయ్యా, దేవుడి గురించి తెలియని నీ ద్వారా దేవుడు ఏమీ చేయలేదు. ఈ మొదటి సంవత్సరం వార్షికోత్సవంలో నేర్చుకోవాల్సింది తెలుసా? మీ మీద చాలా బాధ్యత ఉంది. ఏంటి సార్ ఆ బాధ్యత? డబ్బులు ఇవ్వడం కాదు, దశమభాగాలు ఇవ్వడం కాదు, చర్చలో కష్టపడడం కాదు. వీటన్నిటికంటే గొప్ప బాధ్యత నీ ప్రభువు, నీ రాజు, నీ రక్షకుడైన క్రీస్తు గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన మనస్సు ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన మనస్సు ఏంటి అని నువ్వు తెలుసుకుంటేనే సంఘంలో ఉన్నట్టు లెక్క. అలా తెలుసుకుంటేనే సంఘంలో నీకు దేవుని ప్రేమ దొరికింది. అలా నువ్వు తెలుసుకుంటేనే సంఘంలో ఉన్న నీ ద్వారా దేవుని ప్రేమ బయటికి వెళ్ళింది. కాబట్టి సంఘం ఎవరి మీద కట్టబడుతుంది? పాపంలో ఒప్పుకున్న బిడ్డ మీద సంఘం కట్టబడుతుంది. రెండు, తన ప్రభువు గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి మీద సంఘము కట్టబడుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు యోబు? నేను ఇప్పుడు తెలుసుకుంటుంది ఏమని? నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఎప్పుడు తెలుసుకుంటుంది. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనలు నిరర్థకము చేయు విడవడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించుము. నేను కనులారా చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. మా సంఘం ఎప్పుడు కట్టబడిద్ది? నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ దేవుడి గురించి, నీ గురువు గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి. యోబు అన్ని సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను చేసిన పాపం మామూలు పాపం కాదు. బలర్పించాను నా పిల్లల కోసం, నా పిల్లలను మంచిగా భక్తిలో పెంచి పోషించాను, అయినా నాకు విషయం అర్థం కాలేదు. నా దేవుడు ఎలాంటి వాడన్నది తెలుసుకోవటం నేను ఎప్పుడో ఆపేశా. అందుకే నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి, ప్రభువా కావున ఇప్పుడు నన్ను నేను అసహ్యించుకొనుచున్నాను. ఎప్పుడన్నా ప్రభు దగ్గర నువ్వు మోకరించి సంఘములో పశ్చాత్తాపడ్డావా? నీ బ్రతుకును గురించి, నీ హృదయమును గురించి, నీ ఆలోచనల గురించి, నా బ్రతుకును గురించి, నా ఆలోచనల గురించి నువ్వెప్పుడన్నా ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డావా? పశ్చాత్తాపడింటాం రక్షించబడిన కొత్తలో చర్చికొచ్చిన కొత్తలో చాలామంది సేవకులు, బోధకులు, విశ్వాసులు, పరిచారకులు, సంఘ పెద్దలు, సంఘస్థులు ఎందుకు సంఘము ఎదగకుండా కట్టబడకుండా ఉంటారు అనంటే, దే వర్ స్టాప్డ్ నోయింగ్ వాట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అన్నది తెలుసుకోవడం మానేశారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలి అని తెలుసుకోవడం బాగా నేర్చుకున్నారు. ప్రభువా, అప్పులు తీర్చేవాడివి నువ్వు, నా అప్పుల నుంచి నన్ను విడిపించు.
ప్రభా, నా కొడుకుకు పెళ్లి చేసే పూజారివి నువ్వు, మంచి కోడలను తీసుకురా. ఇలా అర్థం చేసుకుంటున్నారు దేవుణ్ణి. పేతురుతో ఎందుకు దేవుడు సంఘం కట్టిస్తానన్నాడనంటే, పేతురు ద్వారానే దేవుడు ఎందుకు సంఘమును కడతాను అని ప్రామిస్ చేశాడనంటే, పేతురు ద్వారానే దేవుడు సంఘమును ఎందుకు కట్టాడు అనంటే, పేతురు అర్థం చేసుకున్నాడు, ఈ లోకములో పుట్టిన వాళ్ళల్లో ఒక్కడు మరణము లేకుండా బ్రతికినవాడు, మానవుని పాపము కోసం చనిపోయి తిరిగి లేచేవాడు, దేవుని యొక్క గొప్ప విలువైనటువంటి శక్తి, గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడే పుట్టి మరణము లేకుండా ఈ లోకములో సజీవంగా బ్రతికేది ఆ ఒక్కవ మానవ నరుడు మాత్రమే అని చెప్పి గుర్తుపట్టాడు, తెలుసుకున్నాడు. రెండవది, దేవుని స్వభావము గలవాడు. దేవుని స్వభావం కలవాడు. ఈ లోకములో చాలా మంది ఉన్నారు మంచి మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు అని, కానీ యేసుక్రీస్తు ప్రభువులో దైవత్వం ఉన్నదని, దేవుని లక్షణాలు ఉన్నాయని గుర్తుపట్టిన మొట్టమొదటి శిష్యుడు, అది దేవుడికే క్రీస్తుకే చెప్పినటువంటి మొట్టమొదటి శిష్యుడు పేతురు. అయ్యా, నువ్వు దేవుడు గుణాలు కలిగిన వాడు అండి అని. నాకు ఆ టాపిక్ చదువుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభా, పేతురు లాంటోని అని అనుకున్నాను, కానీ అసలు పేతురు పేరు ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభా. ఎందుకంటే ఆ ధన్యుడు ఆయన ఎవరో నేను ఎరగను, ఆ మనుష్యుని నేను ఎరగను అని చెప్పి పేతురు నాలాంటోడే అని అనుకునేవాడిని ఎప్పుడో. కానీ ఆయన ఆ అబద్ధం ఆడక ముందు యేసుక్రీస్తు ప్రభుని స్కాన్ చేసేసాడు. యేసుక్రీస్తు ప్రభును టాప్ టు బాటం చదివేశాడు. ఆయన మనిషి కాదు అబ్బాయి, మరణము లేనివాడు, ఆయన దేవుని లక్షణాలు కలిగిన వాడు అని. కాబట్టి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ సంఘము కట్టబడుతూ వచ్చింది. ఎలాగా? క్రీస్తును అర్థం చేసుకొని తన్ను తాను అర్థం చేసుకున్నటువంటి సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, ప్రార్థనా పరుల ద్వారా ఇక్కడ బీజం పడింది. ఇక్కడ బీజం పడింది. వాళ్ళు పాపులను ఒప్పుకున్నారు, నాలాంటి పాపులు రక్షించబడాలని ఒప్పుకున్నారు. అలాంటి పాపులను రక్షించగల ఒక్కడు మరణము లేనివాడు, దేవుని స్వభావము గలవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అని చెప్పి వాళ్ళు నమ్మి ప్రార్థించేవాళ్ళు ప్రార్థించారు, సువార్త చెప్పేవాళ్ళు సువార్త చెప్పారు. సంఘము కట్టడానికి సేవకుడుగా వచ్చిన వాళ్ళు సేవకులుగా ప్రయాసపడ్డారు. అందుకే ఇక్కడ మొదలయ్యింది అదే. సో ఇది గతం. చాలామంది గతములో తమ చెమట నొడిచారు, తమ కడుపును మార్చుకున్నారు, శ్రమ పడ్డారు, నిందలు పడ్డారు. ఎందుకు? వాళ్ళు పాపమును ఒప్పుకొని తమ గురువైన క్రీస్తును తెలుసుకొని వాళ్ళు దేవునిలో ఎదిగిన పిల్లలు కనుక వాళ్ళ ద్వారా సంఘము ప్రారంభమయ్యింది. కాబట్టి మనం ఏం చేయగలగాలి? క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రభువా, ఇంత గొప్ప ప్రయాస కలిగినటువంటి పునాది మీద, నీ ప్రేమ మీద, నిన్ను అర్థం చేసుకున్న వారి జీవితాల మీద ఈ సంఘము కట్టబడిందా? ఇలాంటి మహిమ కలిగిన సంఘములో నన్నుంచినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదువునాను. ఏ సంఘముగా అండి? సంఘము అనే దానికి ఏముందంట? మహిమ. ఎలాంటి మహిమ? ఆ మహిమ గురించి మనకు అర్థం కాకుంది. ఏమంటున్నాడు తెలుసా? ఆ మహిమ గురించి యేసుక్రీస్తు ప్రభు అప్పుడే చెప్పాడు. ఏమని? అయ్యా, ఈ సంఘము ఎదుట నరకము యొక్క డోర్లు మూస్తే మూయబడతాయి, తెరిస్తే తెరవబడతాయి. ఇక్కడ కూర్చున్న ఈ సంఘము ద్వారా దేవుడు చేయబోతున్న పని ఏంటో తెలుసా? ఈ సంఘమునకు దేవుడిచ్చిన మహిమ ఎలాంటిదో తెలుసా?
పాతాళము యొక్క తలుపులు నువ్వు మూస్తే మూయబడతాయంట, తెరిస్తే తెరవబడతాయంట. ఇక్కడ కూర్చొని, ప్రభా, మా ఎరుకలి వాళ్ళ మధ్యలో ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, నరకపు డోర్ను నేను మూస్తున్నా, ఆ డోర్ మళ్ళెప్పుడు తెరవబడాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడిన తరువాతనే. సంఘము ప్రార్థిస్తే ఆ డోర్ మూయబడుతుందట, వీళ్ళందరూ రక్షించబడతారట, ఆ తరువాతే తెరవబడిద్దట. అంత మహిమ దేవుడి సంఘానికి ఇచ్చాడట. అంత మహిమ కలిగిన సంఘముగా రూపుదిద్దుకోవడానికి దేవుడు ఈ సంఘాన్ని ప్రారంభించాడంట ప్రభువు. కృతజ్ఞతాస్తుతులు చెబుతావు, మంచిదే. మరి ఆ మహిమను నువ్వు కొనసాగిస్తున్నావా? ఆ మహిమను నువ్వు నిలబెట్టుకోగలుగుతావా? ఆ మహిమను నువ్వు చూపించగలుగుతావా సంఘమా? అది గొప్ప విషయం. కాబట్టి పెద్దల, భక్తుల భక్తి మీద, వాళ్ళ చెమటోర్చినటువంటి దినాల మీద ఈ సంఘము దేవుని ప్రేమ మీద కట్టబడింది. వాళ్ళు దేవుని తెలుసుకున్నారు, మీ యొద్దకొచ్చి సువార్తను చెప్పారు, సంఘం అలా కట్టబడింది. నువ్వొచ్చిన సంఘం మహిమ కలిగిన సంఘం. ఎంత మహిమ ఉన్నది అనంటే నరకమును సహితం ఈ సంఘము మూయగలదు, తెరవగలదు. ఆ మహిమను కాపాడుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం నీది! దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఒకసారి నువ్వే చప్పట్లు కొడతావా? కొట్టండి. ఏ ప్రభుత్వం ఇవ్వదు నీకు ఈ భాగ్యం, ఏ నాయకుడు నీకు ఇవ్వడు ఈ భాగ్యం, ఏ చదువు ఇవ్వదు నీకు ఈ అధికారం. యేసు రక్తము వలన, ప్రభు యేసు పునరుత్థానం వలన సంఘములోకి వచ్చిన నీకు ఇచ్చిన దేవుడు గొప్ప భాగ్యం ఇది. ఈ భాగ్యం ముందర, ఈ మహిమ ముందర ఏ చదువు నిలబడదు, ఏ అధికారము నీకు సాటి రాదు. కాబట్టి ఈ సంఘములోకి వచ్చిన నీ పునాది ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకో. ఈ సంఘములో చేర్చబడిన నీ విలువ, మహిమ ఎంత గొప్పదో అర్థం చేసుకొని దేవునికి స్తోత్రాలు చేసి, ప్రభువా, నీకోసం నమ్మకంగా బ్రతుకుతాను నాయనా, ఈ సంఘము యొక్క మహిమను కాపాడేటట్టుగానే బ్రతుకుతానే తప్ప ఈ సంఘము యొక్క మహిమను నేను దిగజార్చను, నీ కోసం సమర్పించుకొని బ్రతుకుతా. ఇంతకాలము తెలియక ఎలాగో బ్రతికేశాను, నా గతాన్నంతా నీ శిలువ రక్తముతో కొట్టేయి ప్రభువా. ఈ దినము నుంచి మరొక నూతనమైన దినాన్ని, నూతనమైన జీవితాన్ని గడపటానికి మరో శక్తిని దయచేయి, మరో మంచి కృపను అనుగ్రహించు, నడిపించు అని చెప్పి ప్రార్థన చేసుకోగలుగుతావా? కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. నీకు అర్థమయ్యే భాషలో సంఘము నీ కోసం ఎలా కట్టబడిందో దేవుడు నీతో మాట్లాడాడు. సంఘములో నీ బాధ్యత ఏంటో దేవుడు చెప్పాడు. ఎంతో మంది దేవుని పిల్లల కన్నీళ్ల ప్రార్థన ద్వారా, సేవకుల యొక్క ప్రయాస ద్వారా దేవుడు తన ప్రేమను నీకు చూపించి, వాళ్ళ బ్రతుకుల మీద, దేవుని యొక్క ప్రేమ మీద నిన్ను సంఘముగా కట్టాడు ఆయన. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని కలువరి శిలువలో నువ్వు బలైంది కాక, నీ పిల్లల యొక్క కన్నీళ్ళ మోకాళ్ళ ప్రార్థన, ప్రయాసాలు పడినటువంటి నీ సేవకుల ద్వారా ఈ పాపినైనా నన్ను కట్టగలిగావు అయ్యా. నా ఊరు, నా ఇష్టం అనుకున్నాను, మా సంఘం అనుకున్నాను, కానీ ఈ సంఘము యొక్క విలువ, నీ ప్రేమ, నీ పిల్లల ప్రేమ నాకు అర్థమైంది ప్రభువా. గుడ్డిగా బ్రతుకుతున్నా, నన్ను క్షమించు. నీ సంఘములోకి వచ్చిన నేను నిన్ను తెలుసుకోవాలని నాకు అర్థమైంది. పేతురు తెలుసుకున్నాడు, తాను పాపి అని తెలుసుకున్నాడు. నువ్వు పరిశుద్ధుడని తెలుసుకున్నాడు. నువ్వు మరణమే లేని సజీవుడు అని తెలుసుకున్నాడు.
నేను ఆపేశాను ప్రభా నిన్ను తెలుసుకోవటం. అందరికి బోధించడం నేర్చుకున్నాను. నాకంతా తెలుసుకునే నేను తెలివితేటలకు వచ్చాను ప్రభా, నన్ను క్షమించి. అంత గొప్ప భక్తుడు నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు ప్రభా యోబు. నీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని నాకు అర్థమైంది ఈరోజు. నిన్ను తెలుసుకునే గుణం నాకు మెండుగా దయచేయి ప్రభువా. అడుగుతున్నావా నువ్వు దేవుణ్ణి? ప్రార్థిస్తున్నావా? నీకోసమే ఈ ఉపదేశం. దేవుడు నీకెంతో మహిమిచ్చాడట. అయ్యా, నువ్వు నరకాన్ని తెరిస్తే తెరవబడుతుంది, మూస్తే మూయబడుతుందంట. ఆలోచిస్తున్నావా? అంత మహిమ కలిగిన సంఘములో నువ్వు చేర్చబడ్డావు. ఆ మహిమను దిగజారుస్తావా? ఆ మహిమలో కొనసాగుతూ నమ్మకంగా బ్రతుకుతావా? ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రూబేన్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సహోదరులు రూబేన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కనికర స్వరూపుడా, కరుణాగ్రేమ పరలోకపు తండ్రి, మహనీయుడ, మహోన్నతుడా, నీ యొక్క పాదాలకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. మీకు ప్రభా, ఈ యొక్క మందిరము మొదటి వార్షికోత్సవ సందర్భంగా మేమందరం ప్రభా ఇలాగ నీ సన్నిధిలో కూడి నిన్ను నోరారా మనసారా స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు సంఘానికి దయచేసింది ప్రభా. మేమందరమునైనా నీకు కృతజ్ఞులుగా ఉన్నాం. అందరం బట్టి ప్రభా ఈ సమయంలో మేమందరం చేరి నీ యొక్క వాక్యం ప్రభా విన్నాము. నేను ఆ వాక్యం మేము విని మర్చిపోక ప్రభా మా మనసులో ఉంచుకొని ప్రభా ఈ లోకంలో నువ్వు వచ్చేంత వరకు మా మరణం వరకు నిన్ను మహింపరిచే బిడ్డలుగా నీ నామని ప్రభా ఘనత తెచ్చే బిడ్డలుగా దయచేయమని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశ్రయించమని యేసు ప్రభు నామున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.